అరే రాము, వాడు ఆ పిల్ల ఇచ్చిన గిఫ్ట్లను తీసుకొచ్చిండ్రా. సాయి, నేను చెప్పింది ఏం ఆలోచించావు? మాది చాలా చిన్న ఫ్యామిలీ రియా. మాలాంటి ఫ్యామిలీస్ నుంచి వచ్చే అబ్బాయిలకి జాబే అన్నీ. వాడి ఫస్ట్ గోల్ జాబే అయి ఉంటుంది. నువ్వు చెప్పినట్టో మా నాన్న చెప్పినట్టో వింటే నేను లైఫ్లో తొందరగా సెటిల్ అవుతా. కానీ నేను ఎందుకు వింటలేనో నాకు అర్థమవుతలేదు. అసలు నేను ఎందుకు ఇట్లా తయారైనో, చిన్నప్పటి నుండి ఏ క్లారిటీ లేకుండా ఎందుకు ఇట్లా పెరిగినో నాకే తెలుస్తలేదు. ఇంకా నీ విషయానికి వస్తే, ఫ్రమ్ ద బిగినింగ్ బేసిక్గా నువ్వంటే ఉన్న ఇష్టం అంతా ఈ రోజుతో పోయింది. నేను లైఫ్ అంతా కలిసి ఉందామనుకున్న అమ్మాయి కూడా నన్ను అర్థం చేసుకోకపోతే దాని అర్థమైంది. సో వీడికి ఎలాగో ఏ క్లారిటీ లేదు కాబట్టి వీడిని ఒక హోటల్లోనే వేస్తే పడుంటాడని మీ బాబు అనుకోవడమే దరిద్రం. దాన్ని నువ్వు సపోర్ట్ చేయడం ఇంకా దరిద్రం. నువ్వు నన్ను ప్రిన్స్ లాగా చూడక్కర్లేదు రియా, మనిషిలాగా చూడు చాలు. వెదర్ బాగుంది కదా, మంట కూడా ఇంకొక గంట ఉంటుంది. కాసేపు ఇక్కడనే కూర్చొని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిపో. ఇంకెప్పుడు నాకు కాల్ చేయకు సాయి. ఇప్పటికీ నిన్ను ఫస్ట్ టైం చూసిన ఆ ఎగ్జైట్మెంట్, ఆ వైబ్ అట్లనే ఉన్నాయి. నేను కూడా అట్లనే ఉన్నా, నువ్వే లేవు. నీకు నేను ఏదో ఒక పని చేయాలి, ఏదో ఒకటి నేను చేయలేను. వదిలేసే, నేను చెప్పిందంతా వదిలేసి. మీ డాడీ చెప్పినట్టు మాత్రం నేను చేయను. నిన్ను ఫస్ట్ టైం చూసినప్పుడు ఎట్లున్నానో ఎప్పటికీ అట్లనే ఉంటా. నాతో ఉంటావా? అరే పోతున్నాడు రాడు. ఏమన్నారా రియని ఏడుస్తుంది? ఇంకా నాతో కాదని చెప్పేసిన. రే, ఓ పిల్ల నేను లవ్ చేయడమే ఎక్కువ, అట్లాంటిది ఇంట్లో ఒప్పించి రెస్టారెంట్ ఓనర్ చేస్తా అంటుంటే బలపారా నీకు? అరే ఎందుకు ఇదంతా? ఒప్పుకొని సుఖోనికి ఉండొచ్చు కదా. రాము, నువ్వు మాట్లాడకరా. పాలిటీషియన్ అవుతా అని చెప్పి పైసల కోసం 4 ఏళ్ల నుంచి థియేటర్లో పనిచేస్తున్నావు. నీకు మాట్లాడే రైట్ లేదు నువ్వు మాట్లాడితే. అరే ఆగరా, వాడి కాదరా, నేను అడుగుతున్నా. ఏమైందిరా? అరే ఆ పిల్లతో నేను ఉండలేనురా. నా గురించి అంత తెలిసి కూడా మా అయ్య హోటల్లో పనిచేస్తావని అడుగుతుంది ఆ పిల్ల. ఈ విషయంలో నాకు నచ్చట్లేదురా. నచ్చకపోతే వదిలేరా. ఎందుకుంటున్నావు మరి? తీట పట్టి ఉంటున్నావా? వదిలేయి, ఎవ్వరు వద్దు నాకు. పిచ్చి పట్టిందారా వానికి?